హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుక్కట్పల్లి, శేర్లింగంపల్లి, కొండాపూర్, హఫీజ్పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, ఫిలిం నగర్తో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుక్కట్పల్లి, శేర్లింగంపల్లి, కొండాపూర్, హఫీజ్పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, ఫిలిం నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనట్టు తెలుస్తోంది. ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది? నుమాన్, ఏంటి పరిస్థితి? సుమిత్ర, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ఎఫెక్ట్ తో ఇటు హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తుంది. సిటీలోని అనేక ప్రాంతాలు, ముఖ్యంగా ఏదైతే ఇటు షేర్లింగంపల్లి కానివ్వండి, గచ్చిబౌలి, కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, హఫీజ్పేట్, అదేవిధంగా ఇటు కేపీహెచ్బి, మూసాపేట్, సనత్ నగర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ రోజు సండే కావడంతో కొంత వాస్తవానికి ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సో ఇక రాగల 2-3 గంటల పాటు కూడా ఇటు సిటీ వ్యాప్తంగా కూడా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ఇక రేపు ఎల్లుండి కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురిసేటటువంటి అవకాశం ఉంది. అందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఈ 4 జిల్లాల పరిధిలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం మాత్రం ఇటు సిటీ అంతా కూడా దట్టమైనటువంటి మేఘాలు కమ్మేశాయి. సో ఆకాశం మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగా వర్షం దంచి కొడుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఇటు కూకట్పల్లి కానివ్వండి, దాంతో పాటు ఇటు మూసాపేట, కేపీహెచ్బి, నిజాంపేట, ప్రగతి నగర్, మైత్రివనం, అమీర్పేట్, అదేవిధంగా ఇటు ఎస్ఆర్ నగర్, యూసుఫ్ కూడా, కృష్ణానగర్ లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎఫెక్ట్ మాత్రం ఎక్కువగా అయితే ఏదైతే షేర్లింగంపల్లి జోన్ పరిధిలో మాత్రం భారీగా ఎక్కువగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, వాటర్ లాగింగ్ ఏరియాస్ మొత్తం కూడా దాదాపు నగరంలో 142 ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కూడా సామాన్యంగా చిన్నపాటి వర్షం కురిస్తేనే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అవుతాయి, ప్రజలు ఇబ్బందికి గురవుతుంటుంటారు. అలాంటిది కండిషన్ గా భారీగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ లో ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో రాగల ఇంకో గంటన్నర పాటు ఇదే స్థాయిలో ఒక మోస్తారు వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇది ఏదైతే ఇటు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండము కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక రాగల 2 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో ఒక 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ జలమయం అవుతాయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అలాంటిది ఇంకో 2 రోజుల పాటు హైదరాబాద్ కు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ యంత్రాంగం, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ మేయర్ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్లు కానివ్వండి, డిప్యూటీ కమిషనర్లు అంతా కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో 24/7 అందరూ కూడా అధికార యంత్రాంగం, ముఖ్యంగా ఇటు మాన్సూన్ బృందాలు, డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ సిటీలో దాదాపు ఒక 30 డిఆర్ఎఫ్ టీమ్స్ ని సిద్ధం చేసి పెట్టారు. దాంతో పాటు ఇటు మాన్సూన్ బృందాలు కూడా దాదాపు ఒక 345 మాన్సూన్ బృందాలు వాటిని కూడా సిద్ధం చేసి పెట్టారు. సో అతి భారీ వర్షం కురిస్తే మాత్రం వీరందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఇక చిన్నపాటి వర్షం ఉన్నా కూడా ఎక్కడికక్కడ కూడా రోడ్లను క్లియర్ చేయాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు భారీ వర్షంతో ఇటు నగరవాసులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏదైతే ఇటు హుస్సేన్ సాగర్ కూడా ఫ్లోటింగ్ అయితే విపరీతంగా పెరిగింది. మరోవైపు ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి దాదాపు 3 గేట్లను ఎత్తారు. ఈ 3 గేట్లను ఎత్తి దాదాపు 2500 పైగా క్యూసెక్ల నీటిని అంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. సో దానికి తోడు ఈ కంటిన్యూషన్ గా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసారంబాగ్, మలక్పేట్, చాదర్ఘాట్, నాగోల్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు ఇటు హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. హుస్సేన్ సాగర్ కూడా క్రమేపీ వరద నీటి మట్టం అయితే పెరుగుతుంది. దాదాపు ఇప్పటికే ఎఫ్టీఎల్ చూసుకున్నా కూడా 513.45 మీటర్లు దాటి పూర్తి స్థాయి ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో హుస్సేన్ సాగర్ కి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ అంతా ఇటు కుక్కటపల్లి, పికేట్, దాంతో పాటు జీడిమెట్ల నాళాల నుంచి వస్తుంది కాబట్టి సో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా
ఈ తూముల ద్వారా దిగువకు అంటే మూసీ నదిలోకి వదులుతుంటారు. సో ఇందులో భాగంగా ఇప్పటికీ హుస్సేన్ సాగర్, దాంతో పాటు ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను జిహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. మొత్తానికి అయితే ఇటు భారీ వర్షాల నేపథ్యంలో ఇటు నగరవాసులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాగల 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.